హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రిపుల్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అంగన్వాడీ గుడ్లలో అయితే రొయ్యలు వేసి వండానండి. ఎంతమందికి ఎండు రొయ్యలు అలాగే ఎండు చేపలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకు ఇష్టమని చెప్పను కానీ వేస్తే కర్రీస్లో తింటాను. ఇంకా మా బావకైతే రొయ్యలు కానీ చేపలు కానీ ఇష్టం ఉండదు. నేనైతే తింటాను కానీ మా బావ అయితే అసలు తినరు. ఇంకా ఎండు చేపల ఫ్రై అంటే ఇష్టమా మీకు? నేనైతే ఎండు చేపల ఫ్రై తినను, కానీ కర్రీస్లో అయితే తింటాను. ఆ స్మెల్కే వామిటింగ్ సెన్సేషన్ అయితే వచ్చేస్తుంది నాకు. ఇంకా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇంకా ముందుగా అయితే కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఎండు రొయ్యలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, నేనైతే ఈ స్టైల్లో చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే ఇలా ట్రై చేయండి, బాగుండిద్ది కర్రీ అయితే. ముందుగా కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ప్రాన్స్ వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో వేసుకుని అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం నీచిపోతుందని. నెక్స్ట్ వచ్చేసి పసుపు అలాగే కారం ఇంకా కర్రీకి సరిపడా ఉప్పు వేసుకుని కలిపేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. మర్చిపోయానండి, కొత్తిమీర కూడా వేసుకోవాలి. నేను అన్ని కర్రీస్లో కొత్తిమీర, కరివేపాకు అయితే వేస్తాను. ఇప్పుడు అవి కూడా ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే వేసేసుకుని ఎగ్స్ అయితే వేసేసుకోవాలి. ఇవి అంగన్వాడీ ఎగ్స్ సైజ్ చూసారా, ఒక్కొక్కసారి అయితే పెద్దగా వస్తాయి, ఒక్కొక్కసారి అయితే చిన్నవి వస్తాయి. ఇంకా కొన్ని అయితే పోయినవి కూడా ఇచ్చేస్తున్నారులేండి, అది వేరే విషయం. ఇంక ఇప్పుడైతే ఎగ్స్ కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఈ చింతపండు వచ్చేసి మన చింతకాయ చెట్లదేనండి. ఇంకా కర్రీ అయితే 80% కుక్ అయిన తర్వాత చింతపండు పులుసు అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత మిగతా 20% కూడా కుక్ అయిపోతే ఎండు రొయ్యలు ఎగ్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కాంబినేషన్లో కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి, బాగుండిద్ది కర్రీ అయితే. ఇంకా మీకు ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అలాగే వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే కూడా పెడతాను, అది కూడా ఫుడ్ రిలేటెడ్ వీడియోసే కాబట్టి. ఓకే, బాయ్.